అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? కామెంట్స్‌లో తెలియచేయండి. హ్మ్. ఇప్పుడైతే మార్నింగ్ వ్లాగే అండి. ఆఫ్టర్‌నూన్ వరకు కూడా తీయలేదు. మార్నింగ్ వ్లాగే. వ్లాగ్ అయితే చూడండి. మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్ అండి. ఇది సండే మార్నింగ్ మాట. మేము గుడికి వెళ్తున్నాము. అమ్మ, నేనును. వర్షం మాత్రం మాకు చాలా ఒక 2 డేస్ నుంచి బాగానే పడుతున్నాయి. ఈ ఈ మధ్య కాలంలోని. పడాలండి. ఎక్కువ పడితేనే మాకు వాటర్ అనేది ఉంటది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు మాకైతే ఇటు సైడు. మా చుట్టుపక్కల వర్షాలు ఫుల్‌గా పడుతున్నాయి కానీ, మేము ఉండే సిటీలో మాత్రం అసలు వర్షాలే పడట్లేదు. వెళ్తున్నప్పుడు కూడా బాగా వర్షం చాలా ఎక్కువ ఉంది. మీకు అలా కనిపిస్తుంది కానీ, చాలా ఎక్కువ వర్షం పడుతుంది. ఈ వర్షానికి పైనుంచి కొండల మీద నుంచి నీళ్ళవి రావడం, బయట నుంచి పురుగులు, పాములు అలాంటివి కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. నేను చూసాను. ఎందుకంటే బయట నుంచి గుడి నుంచి బయటకు వస్తున్నప్పుడు నడుచుకొని వస్తాం కదా! ఆటోకి చేయడానికి. చాలా కనిపించాయి నాకైతే. ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మ అనేది రైస్ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ అనుకుంటా. మటన్ వండుతున్నారా వాళ్ళ? మటనే వండుతున్నామండి. ఏదైనా సరే వంట అయిన వెంటనే వేడి వేడిగా తింటేనే ఇంకా టేస్టీగా అనిపిస్తది. అదేంటో కొంచెం ఒక్క రోజు మారినా, ఒక పూట మారినా నాకు అంత తినాలనిపించదు. అలాగే నైట్ కొంచెం అన్నం మిగిలిందన్నమాట. అన్నం మిగిలితే అది పులిహోర కింద చేస్తారమ్మ. ఇంకా అది తినేసాం మార్నింగు. రియల్ వాయిస్ పెడదాం అనుకుంటున్నాను కానీ, ఇప్పుడు టీవీ సౌండ్, పిల్లలు బయట ఆడుతున్నారు, ఏడడం అలాంటివి ఉన్నాయి. కాపీరైట్స్ పడతాయని చెప్పేసి ఇంక నేను రియల్ వాయిస్ అనేది ఏం పెట్టట్లేదు. మామూలుగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ మధ్యకాలంలో పులిహోర ఎక్కువ తింటున్నానండి. ఎందుకంటే చాలా నచ్చుతుంది నాకు. ఎందుకు బాగా ఇష్టమవుతుంది. మాట్లాడితే పులిహోర తింటున్నాను. లెమన్ రైస్ ఏంటంటే కొంచెం వేడి మీద కాదు కానీ కొంచెం చల్లారితే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఆ పులుపు అనేది రైస్కి పడడం వల్ల ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట, పుల్లగా. అలాగే గుడి నుంచి వచ్చేటప్పుడు మేము కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నమాట. ఇక్కడ యాపిల్ ఒకటి, పొమగ్రానేట్ ఒకటి, ఇంకోటేమో ఆరెంజ్ ఏమో తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పపాయ కూడా తీసుకున్నాము. 3 మొత్తం కలిపి 250 అయింది. బాగా రీజనబుల్గానే అనిపించింది. అందుకే తీసుకున్నాం ఎక్కువగాన. ఒక్కొక్కరు అయితే చాలా దారుణంగా అమ్ముతారండి. ఒక్కొక్క 10 ఎన్నో 50 రూపాయలకి ఇచ్చారన్నమాట. ఈ దానిమ్మ కానీ, యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ 3 పపాయ పెద్దవి అవి 100కి ఇచ్చారు. చాలా రీజనబుల్గా అనిపించింది. బయట ఇక్కడ మాకు వీధిలోకి వచ్చినప్పుడు 5, 100 అలా చెప్తుంటారు. మరి అదేంటో అంత కాస్ట్, మరి కొనాలా మానేయాలో తెలియదు. ఇంక మానేస్తాం, మేమైతే కొనము అంత రేటు పెట్టి. అక్కడ రీజనబుల్గా వచ్చాయి కాబట్టి తీసుకున్నాం అన్నమాట. అతని దగ్గర బాగానే ఇచ్చారు అతను. లేట్ అవుతుందంటే ఇంకా త్వరగా అయిపోతాయి. ఇలా తీసుకొచ్చారు, కనీసం 3 అవర్స్లో మొత్తం అంతా ఖాళీ చేస్తారు. అంతలా అయిపోయిందన్నమాట. ఏదైనా సరే కొంచెం రీజనబుల్గా అమ్మితే మాత్రం ఉండవు, అయిపోతాయి. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏవైనా సరే అంత ఎక్కువ రేట్లో ఉంటే బేరాలు కూడా పోతాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ అన్నమాట. వర్షం పడుతుంది కదా! ఇంకా 2 రోజుల నుంచి ఆ బట్టలు అలా ఎండుతూనే ఉన్నాయండి. వర్షం తడ్డం అలా ఉండడం అన్నమాట. అసలు ఆరటం లేదు. వర్షాలు అయితే అలా పడుతూనే చెమ్మగా ఉంది. ఎండలు అలా ఎక్కువగా కాసాయో ఇప్పుడు చాలా అంత కూలింగ్ అయిపోయింది అన్నమాట, చల్లగాను. ఇంకా అలా వర్షం చినుకులు అలా పడుతూనే ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ రావడం, అలా చినుకులు పడడం అలా అవుతుందన్నమాట. కొన్ని ఏరియాలో అయితే వాటర్ కూడా ఇబ్బంది అయిపోతుంది. చాలా కొనుక్కుంటున్నారు. మాకు పర్వాలేదులెండి. ఇంకా మార్నింగ్ అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా బయట కూర్చున్నాను. కొంచెం కాఫీ అని తాగుదాం అనుకున్నాను కానీ ఇంకెందుకులే అని చెప్పేసి
ఇంకా జావ నేను తాగుతున్నాను. అప్పటికే 9:30 అలా అయిపోతుంది టైము. ఇంకా బయట చూస్తున్నాను అనమాట. వర్షం అలా పడుతూనే ఉంది. బయటికి వెళ్ళడానికి చిరాకు అనిపిస్తది వర్షం టైం అప్పుడు. ఎండున్నా అంతే, ఎక్కువ ఏదున్నా సరే ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా అలా క్లైమేట్ చల్లగా ఉంది. ఇంకా అమ్మ జావనే చేస్తున్నారు. చేస్తే కొంచెం వేడివేడిగా తాగొచ్చని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాననమాట. ఫ్రెష్ అవుట్ చేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు. చేసింది ఇంకా ముందు జావ తాగాలి. అప్పటికి టైం చాలా ఎక్కువైపోయింది. మార్నింగే తాగాలి 8:30 ఆ టైంకి. ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు. కాస్త మనం ఇట్లా చెప్పకూడదు, ప్రతిదీ ఇలా అవుతుంది అలా అవుతుందని నేను చెప్పాలనుకోవట్లేదు. వస్తాయండి, వీడియోస్ కంపల్సరీ వస్తాయి, పెడతాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యే ముందు ఇక్కడ నేను నలుగుపిండి అంటే ఏం కాదండి, బియ్యం పిండి, శనగపిండి, కొంచెం పాలు వేసుకున్నాను. ఇది రోజు తప్పించి రోజు మనం స్కిన్కి అప్లై చేసుకుని స్నానం చేస్తే బాగుంటుంది, మురికి అనేది పోతుంది. డైలీ అప్లై చేసామంటే ఎలా ఉంటుందంటే స్కిన్ కమిలిపోయినట్టు అయిపోయి బ్లాక్నెస్ వస్తుంది. అలా చేయకుండా రోజు తప్పించి రోజు చేసుకుంటే మంచిది. ఏం కాదు, స్కిన్ మీద ఉన్న మురికి పోతుంది అంతే, బాగుంటుంది. ఇంకా ఏవి వాడనండి, నేను క్రీమ్లు అవి వాడడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే నాకు భయం, నాకు పడవేమో అంటే నేను ఏమీ వాడలేదు ఇప్పుడు వచ్చి. కాకపోతే నాకు భయం అన్నమాట. ఇంట్లో ఉన్న తయారు చేసిన పాలు కానీ, పెరుగు కానీ, లేకపోతే బీట్రూట్ అలాంటివి చేసి వాటితోనే నేను స్కిన్కి అప్లై చేసుకుంటాను. అందులోనే బియ్యం పిండి, శనగపిండి అవి మాత్రం కంపల్సరీగా వేస్తాను అన్నమాట. ఎందుకంటే కొంచెం స్క్రబ్బర్ లాగా అనిపిస్తుంది కదా, అలా చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. స్కిన్ మీద డస్ట్ అనేది పోతుంది. రోజు తప్పించి రోజు చేసుకుంటే మంచిది. దీనివల్ల ఏం ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే అన్నీ మనం ఇంట్లో వాడుతున్నాయే కదా, పాలైనా ఏమైనా సరే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ ఏంటంటే జావ అనేది తాగుతున్నాను. కొంచెం కారం బూందీ ఉంది, అది కూడా నంచుకుంటున్నాను అనమాట. అదే ఎక్కువ తినేస్తున్నాను. మా అమ్మ అంటున్నారు, రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు. అది చెప్పాను కదండి, టీవీ ఉందని చెప్పేసి. తినడం ఎక్కువైపోయింది, తాగడం తక్కువైంది తింటున్నారన్నమాట. నాకు కొంచెం స్వీట్ కానీ ఇలా కారం బూందీ, మిక్చర్లు అలాంటివి ఎక్కువ తినేస్తానండి, ఇష్టం నాకు చిన్నప్పటి నుంచిను. ఇప్పుడు ఇంకా తగ్గించాను కానీ చిన్నప్పుడు లేచి బ్రష్ చేసిన వెంటనే మిక్చర్ తినేదాన్ని, అలాంటి అలవాటు నాది. మీరు కూడా అంతేనా, నాలానేనా? ఇంకా జావ తాగేసిన తర్వాత ఇంకొంచెం అటు ఇటు తిరిగి ఇంట్లో పని చేస్తాను. అవేమి చూపించట్లేదు. ఇంకా మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి, తప్పకుండా చూడండి. ఇప్పుడు వరకు చేసిన వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ మన వీడియోస్ ఏమైనా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నేను జావ తాగినంటే ఇంక ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అప్పుడైతే కొంచెం వర్షం తగ్గినట్టు అనిపిస్తుంది, చూడాలి మరి అలా ఉంటుంది. ప్రజెంట్ అయితే చినుకులు ఏం పడట్లేదు, బాగానే ఉంది. తగ్గుతుందేమో రేపటికి. ఈరోజు వ్లాగ్ అయితే తిరిగి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి వరల్డ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.